ఏం పేరన్నా? రైతన్నా? ఆంజనేయులా? ఆంజనేయులు. మీ పేరు? నా పేరు అమీర్ బాషా. అమీర్ బాషా గారు, శ్రీనివాసరెడ్డి గారు. రైట్ రైట్. చెప్పాను అంగే శాతంగా అన్న పెట్టుకుంటాం. ఎన్ని నెలలు పంట ఇది? 14 నెలలు 15 నెలలు. 15 నెలలు అయిందా? 15 నెలలు అయింది ఇది. మరి చెట్టు పెరగాలిగా? అదే సార్ చెప్తాను. ఏం చేశారంటే సుండి దగ్గర కొట్టాం సార్. తప్పు చేశారన్నది చెప్పాలా మనం. చాలా మంది అది పర్లేదే, మీరు ఏమన్నా తప్పు నాకు చెప్పాము, నేను అనలే, భయపడగాకు. మనం ఏంటంటే కలిసి చేస్తున్నాం కాబట్టి పంట సక్సెస్ చేయాలి మనం. సో ఇప్పుడు ఏదైతే మీరు ఈ సుడులు కట్ చేశారు చూడండి, ఇది గత లాస్ట్ పోయిన సంవత్సరం దాకా అందరు ఇదే పని చేస్తున్నారు. ఎప్పుడైతే మనం కొంచెం ఎంటర్ అయ్యి జనాలకి అవగాహన కల్పించడం ద్వారా ఏంటంటే అర్థమైంది ఇప్పుడు అవి కట్ చేయకూడదు. ఏ స్టేట్ లో కట్ చేయరు, మరి మన ఏరియాలోనే కట్ చేస్తున్నారు. ఓన్లీ మన ఏరియాలో కట్ చేస్తారు. అవును, తెలియదు అది. అలా చేస్తే నీకు బ్లైట్ వచ్చుద్ది. ఎప్పుడేం గుర్తుపెట్టుకున్నా, ఈ సుళ్ళు కట్ చేయటం అనేది అంటే ఇక్కడ నీకు బ్లైట్ అటాక్ అయింది. ఇప్పుడు ఆపరేషన్ అనేది, ఆపరేషన్ లేకుండా ఉన్న మనిషి ఆరోగ్యం వేరు, ఆపరేషన్ పొట్టగోసి అవి చేసేసినప్పుడు వాడు పరిస్థితి వేరు. వీలైనంత ఎక్కువగా చెట్టుకి ఏంటంటే గాయాలు పెట్టకూడదు. ఇది మంచి నేల, ఇది అద్భుతమైన పంట పండుద్ది. దీంట్లో విపరీతం ఐరన్ ఉంది, దీంట్లో జింకు, దీంట్లో న్యాచురల్గా అన్నీ ఉన్నాయి దీంట్లో. ఇది అదృష్టం. ఇది 5-6 పంటల మటుకు నువ్వు ఎక్కువ ఫర్టిలైజర్ పెట్టాల్సిన అవసరం కూడా లేదు దీనికి. బట్ దీన్ని మనం క్యాచ్ చేసుకోవాలంటే ఏంటి, కొంచెం మొక్కలు కాడలు బలం చేసుకోవాలి అంతే. కాడలు కొమ్మలు ఇవి బలం చేసుకుంటేనే నీకు ప్రతి ఫస్ట్ సంవత్సరంలో నీకు 10 టన్నులు వస్తుంది, ఖచ్చితంగా వచ్చింది. కానీ 14 నెలల చెట్టుని ఇట్లా ఎందుకు చేశారు నాకు అర్థం కావట్లేదు. అంటే వీళ్ళు ఏం చేశారంటే ఫస్ట్ ఈ కటింగ్ చేయడం తప్పు చేశారు. కటింగ్ ఫస్ట్ తప్పు. సెకండ్ తప్పు వచ్చేసి అంత బాగున్నా కానీ కొంచెం ఈ కాడలు బలం చేసుకునే మందులు పెట్టుకోలేకపోయారు. ప్లస్ నీళ్లు బాగా పెట్టాలి, నీళ్లు విపరీతంగా పెట్టాలి. ఇది చూసారు, ఇదంతా ఐరన్, ఇది గురుగా ఇదంతా ఐరన్, ఇది నేచురల్ ఐరన్. ఇది దీంట్లో బంగారం ఉంది. మీకు మంచి పంటలు పండుతాయి, చేసుకోవాలి కానీ నీకు మంచి పంటలు పండుతాయి, సైజులు బాగా వస్తాయి. దీనికి ఏంటంటే మెయిన్ మన ఈ భూమిలో సైజులు విపరీతంగా వస్తాయి. ప్లస్ ఆల్సో నీకు ఏంటంటే వెయిట్ బాగా వస్తుంది. ఫ్రూట్ ఉంటుందిగా, కాయ లోపల దాని యొక్క టన్నేచర్ ఎక్కువ వచ్చింది. మన ఈ బెల్ట్ పులివెందల నుంచి పానకల్ తెలుసుగా నీకు, ఇక్కడ దాకా ఎవరికి బట్టినా 350, 400, 500 దాకా వస్తుంది. నాకు మంచి క్లయింట్లు ఉన్నారు ఈ రూట్లో, మంచి బెల్ట్ ఇది మంది. కానీ ఈ ఊర్లో ఇంత మంచి తోట ఉందని నేను ఎక్స్పెక్ట్ చేయలేకపోయాను. బాగుంది కానీ మనోళ్ళు ఏంటంటే కొంచెం ఇంకా 4-5 మందులు కొట్టుకుని ఉంటే ఏం కాడలు పెంచుకోవడం పెద్ద ఇది కాదు. కాడ పెంచాలి మనం, అది కాడ పెంచితే కాడకే బలం ఉండేది. ఎగ్జాక్ట్లీ. కాడలు కాయలు కొమ్మ ఎన్ని రావాలంటే నీకు ప్రాపర్ గా కాయ రావాలంటే కాడలు పెరగాలి ఎక్కువ. ఇదే తూకం పట్టినది మనకు. మరి ఇదే ఇప్పుడు ఇది చూడండి. ఇప్పుడు ఇది మీకు ఇది కాయబడ్డది, ఇది ఆడ కూర్చుంటది? కూర్చోదు కదా. మరి దీన్ని స్ట్రాంగ్ చేసుకోవాలి నువ్వు. మన ప్రాక్టీస్ అంతా ఎట్లా ఉండాలంటే మందులు మీకు పెట్టుకోకుండా ఇది ఎట్లయితే దీన్ని డెవలప్మెంట్ చేసుకోవాలో, ఏం పెద్ద పెట్టుబడి అవసరం లేదు. మామూలుగా 20-30 వేలు అయితే అంతే. దీన్ని బలాలు పెట్టుకొని కొంచెం పెద్ద, దీనికి జోక్ ఏంటంటే రాగానే చూసింది ఏంటంటే నీకు బ్లైట్ కూడా లేదు, ప్రాబ్లమ్స్ లేవు నీకు. చెప్పు కాకపోతే కొంచెం ఈ లైట్ గా ఇవి ఉన్నాయి, కొంచెం ముడతలు ఉన్నాయి. దీన్ని త్రిప్స్ అఫిడ్స్ అంటారు కాబట్టి దీన్ని కుట్టుకోవచ్చు, ప్రాబ్లం లేదు. ప్లస్ ఇక్కడ ఇదేంటంటే అడవి మధ్యలో ఉంది కాబట్టి ఇక్కడ నీకు పెద్ద రోగాలు కూడా రాకపోవచ్చు. బట్ రేపు కాయలు వచ్చిన తర్వాత నీకు ఊజీ వచ్చింది, గ్యారెంటీగా ఖచ్చితంగా వచ్చింది, ఖచ్చితంగా ఊజీ వచ్చింది. సరే కొంచెం దాన్ని అప్పుడు నెట్టేద్ది, అది వేరే విషయం. బట్ ఏదైనా కానీ ఇలాంటి అద్భుతమైన ల్యాండ్ లో ఈ చెట్లు పెట్టడం అనేది నిజంగా అతను మంచి కాన్సెప్ట్ బాగున్నా అదేలే కాన్సెప్ట్ బాగా ఉంది అని అనుకునే టైంలో మనోడు ఈ కట్ చేయటమే బాగా బ్యాడ్ అయిపోయింది. ఇప్పుడు మా చుట్టూ ప్రతి ఒక్కరు అటు చేసి మునిగిపోయారు కదా రెడ్డి గారు ప్రతి ఒక్కరు అటు చేసి మునిగిపోయారు. ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు తేలుకుంటున్నారు జనాలు. ఇప్పుడు ఎవరు చేయట్లే ఈ పనులు. ఇది సత్యసాయి జిల్లాదా చేశారు ఈ టైప్ ఆఫ్ పద్ధతి. చేయట్లా, చేయకూడదు, అవసరం లేదు. ఎందుకంటే ఎక్కువ ఎక్కువ గాయాలు పెట్టకూడదు చెట్టుకి. అవసరమే ఉంది, అది అడుగుతుంది ఏమన్నా. ఎవరో తెలియని వాడు చేసి ఉంటాడు, దాన్ని పట్టుకుని ఇప్పుడు మీరు ఇబ్బంది పడ్డ పర్లేదు. ఇది అయిపోయింది. బాగుంది కదా సార్, చాలా బాగుంది, అద్భుతంగా ఉంది. కాకపోతే కొండలో అన్ని బాగా గట్టిగా ఉండాలి. పిల్లగాడు దొడ్డు కావాలంటే కాలేడుగా. మరి దీనికి నువ్వు అన్ని చేయాలి. దీనికి చాలా పనులు ఉన్నాయి. నువ్వు రైట్ టైం మనం పిలిపించిన ఇంకొక 2 నెలలకు వెనక పంపించిన ఇంకా బాగుండేది. ఇప్పుడు కల్లా లావ్ చేసి చూడాలి ఇంకొచ్చి ఇవి లావ్ చేయాలి, లేకపోతే పనికిరావు. రేపు నువ్వు ఓవరాల్ గా వేసుకున్నా కానీ ఫస్ట్ పంటలో 2 ఎకరాల మీద 2-3 ఇది 2 ఎట్ల మీద బాగా బ్యాడ్ వేసుకున్నా కానీ 15-16 టన్నులు రావాలి.
16 టన్నులు బాగా పండితే 10 టన్నులు వద్దు. నీకు అప్పుడు చెట్టుకి 25 కేజీలు 20 కేజీలు కూర్చోాలంటే ఏడ కూర్చుంటది? ఏ కొమ్మ కూర్చుంటుంది చెప్ప? మరి ఆ మాత్రం కొంచెం తెలుసుకోవాలి పెద్ద. ఇలా ఉండాలి. అదేగా ఇప్పుడు మీ కింద చూపించాను కదా, ఈ కొమ్మలకి ఇవన్నీ ఏంటంటే మన మొగ్గల్ని స్ట్రాంగ్ చేసుకోవాలి. స్ట్రాంగ్ చేసుకుంటే చూడండి ఎంత బాగా సాగుతున్నాయో, చూడండి ఎంత చూడండి ఇట్లాంటి వస్తాయి. ఇవన్నీ కాయలు వస్తాయి, 1 2 3 4 చూడండి ఇట్లా కాయలు వస్తూ ఉంటాయి. తోటలో మటుకు మంచి రెస్పాండ్ ఉన్నాయి, బాగుంది, మొక్కలు బాగా యాక్టివ్గా ఉన్నాయి. సో ఇవన్నీ కాయలు కూర్చోవాలంటే మనం ఫస్ట్ ఇవి గట్టి చేసుకుంటే చాలు. ఇదే చేయాలి మన మెయిన్ ఉన్న హెడేక్ ఇప్పుడు ఇది చేసుకుంటేనే మనం సక్సెస్ కావడానికి ఫస్ట్ స్టెప్ అనమాట అది. ఇంకా మిగతా కొమ్మ కాళ్ళంటే అవి ఆటోమేటిక్ పెరిగిపోతాయి. కింద కొంచెం మనం నీళ్లు పెట్టుకోవాలి, నీళ్లు పెడతా వీడి ఇప్పుడు ఎట్టని చూడొద్దాం మిమ్మల్ని. నీళ్లు మీ ఇష్టం ఏదైనా చేసుకో. ఇప్పుడు నీళ్ళు తీసుకోవచ్చు, మీకేం ప్రాబ్లం లేదు, నేలకేం ప్రాబ్లం లేదు. బట్ అలా అని చెప్పి మనము దీనికి కొంచెం అప్పుడప్పుడు ఫంగిసైడ్స్ అవి చేసుకుంటుండాలి, దీనికి అన్ని రోగాలు రాకుండా. ఇప్పటి నుంచి ఏంటంటే మనం ఒక క్రమశిక్షణలో వెళ్తుంటే ఖచ్చితంగా నీకు సక్సెస్ అయిపోద్ది. ఇప్పుడు ఇది ఆల్రెడీ ఏంటంటే మనము కొంచెము 2 నెలలు 3 నెలలు కరెక్ట్గా 4 నెలలు కానీ కరెక్ట్ వర్కౌట్ చేస్తే, ఈ వీడియో ఎందుకు తీస్తున్నానంటే రేపు మీరే వీడియో చూడాలి. మీరు 4 నెలల్లో ఈ చెట్లు ఎట్ట తయారైతే మీరే నమ్మలేకపోతారు. బయట దేశాల్లో చెట్లు అంటే అట్టాయి, ఇదేంటంటే వీళ్ళు తెలియక అమాయకులు ఎంత ఎత్తి పెట్టుకుని ఆయన డబుల్ అయిపోవాల్సింది సార్. ఇది ఖచ్చితంగా కావాలి. అది 14 నెలలు అంటే 14 నెలల చెట్లు అంటే ఎవరు నమ్మలేరు. చిన్న చెట్లు అయిపోయినాయి. ఆయనే బాధపడతాను, చెట్లు వరకు కట్ చేసుకున్నా నేను. జనాలకి ఇప్పుడు ఒకటి గురుగారు, జనాలు చెప్పినా కానీ తెలుసుకోవాలిగా. అదే తెలియకనే ఇప్పుడు మీరు చెప్పిన పాలనలో పాటిస్తాను. ఇది చూడు రెడ్డి గారు, ఇట్లా కొంచెం బ్రదర్, ఇట్లా ఈ విధంగా నీకు పూతలు కొమ్మలు వచ్చి ఇట్లా వస్తాయి. ఇంకా ఇది మినిమం అంటే ఇలా ఉండాలా అన్న. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా సరే 32 కొమ్మలు ఉంటాయి ప్రతి చెట్టుకి, ఎప్పుడైనా లెక్క పెట్టుకోండి. ఇవి కాడ తెలుసుగా నీకు, ఇది కాడ, కొమ్మ, నోట్స్, ఇంటర్నల్ నోట్స్, ఇది మొక్క యొక్క మొత్తం స్ట్రక్చరు. ఇలాంటివి ఒక 30-32 కనుక చెట్టుకుంటే 20-30 కేజీలు ఈజీగా వస్తుంది. ఇప్పుడు మనిషికి చేతులు ఉంటేనే పనిచేసేది, చేతులు లేకుండా ఏం చేస్తున్నాం? మెయిన్ మనకు కావాల్సిన చెట్టు ఎదుగుదల కావాలి, అంతేగా. చెట్టు ఎదుగుదల చేసుకుంటేనే మనం, నువ్వు ఎన్ని బలాలను పెట్టుకో అదేం పర్లేదు, డబ్బులు ఎన్ని చేసుకో, నో ప్రాబ్లం. కానీ ఇప్పుడు నువ్వు చాలా మంది రైతులకు తెలియని విషయం ఏంటంటే అందరూ పురుగు మందులు ఫంగిసైడ్స్ కొట్టుకునే అదేదో గొప్ప విషయం అనుకుంటున్నారు, తప్పు. దీనికి కావాల్సిన ఫుడ్ పెట్టుకోవాలి, ఇమ్యూనిటీ పవర్ పెంచుకుంటే నీకు రోగాలు కూడా రావు. దీనికి అంత చెప్పుకోదగ్గ అంత ప్రాబ్లమాటిక్ ఏం లేదు ఇప్పుడు. కానీ మొక్కలు ఎంత ఆరోగ్యంగా ఉన్నాయి చూడండి, చూడండి ఎంత ఆరోగ్యం. అసలు ఈ గాలి కానీ వెదర్ కానీ అద్భుతం అనమాట. ఇది అవి చేసుకోవాలి. ఒక స్ప్రేలు చేసుకో నీట్గా. దీనికి మీరు మార్చిలో ఖచ్చితంగా, అంటే మార్చి అంటే ఫిబ్రవరిలో ఒక 15 రోజులు డ్రై పీరియడ్ పోయి, అదేనయ్యా, ఇంకా డ్రై పీరియడ్ పోయేసి పంటకి వెళ్ళిపోవచ్చు. ఇంకా అప్పట్లో మటుకు మొక్కలు మీరు నమ్మలేని తయారైపోతాయి. అప్పుడైనా కటింగ్ ఎట్లా చేయాలి? అప్పుడు లైట్ గా చూపెడతాను మీకు. పంట కటింగ్, రెస్ట్ కటింగ్ వేరుగా ఉంటుంది. ఇప్పుడు కటింగ్ ఏముందన్న రెడ్డి గారు, ఇప్పుడు మీరు గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు దయచేసి ఏం కటింగ్ చేయకూడదు. ఇప్పుడు దీన్ని ఎదగని చెప్పాలి. నువ్వు ఎదుగు, ఎంతసేపు ఎదుగుతో నీ ఇష్టం. అది ఎదిగిన తర్వాత అప్పుడు మనం ఫైనల్ గా ఏంటంటే ఒక రెస్ట్ కటింగ్ అప్పుడు కొంచెం, రెస్ట్ కటింగ్ అంటే ఏం లేదన్నయ్య, రెస్ట్ కటింగ్ అంటే ఈ చిగురులు కొంచెం ట్రిమ్ చేసుకో, గుర్తుపెట్టుకో, ట్రిమ్ చేయాలి. పంట కటింగ్ ఏంటంటే ఈ ముళ్ళు ఉంటాయి చూడండి, ఈ ముళ్ళు చూడండి, ఈ ముళ్ళుకి ట్యాప్అప్ చేయాలి, అంతే. ఈ ముళ్ళు కటింగ్ చేయాలి, అంతే. ఇంకేం కట్ చేయకూడదు. రెస్ట్ కటింగ్ వేరు, పంట కటింగ్ వేరు. ఒక్కసారి కనుక పంట కటింగ్ ఎదురు పెడితే ఇంకా అది ఎప్పటికీ ఇంకా నీకు అట్నే అభివృద్ధి చెందుతూ వస్తూ ఉంటుంది, సరేనా? సో చూడండి మీరు ఎంత బాగుందంటే ఈ చెట్టు చూడండి, ముళ్ళు ఎంత బాగా డెవలప్ అయింది చూడండి. ఇది మన రాష్ట్రంలో చెట్టు ఇంత బాగా డెవలప్ అయింది చూడండి, ముళ్ళు ఎంత బాగుంది. అంటే దీన్ని బట్టి దీంట్లో దమ్ము ఉంది బాగా, సరేనా? చూడండి ముళ్ళు చాలా బాగా వచ్చింది. చూడండి ఎన్ని వచ్చినాయి చూడండి, ఒక ముళ్ళుకి ఇట్రండి గురుగారు, ఇట్రండి, ఒక ముళ్ళు చూడండి ఎన్ని ఉన్నాయో చూడండి. ఎన్ని బట్టి ఒక కాయబడుద్ది, ఇక్కడ కాయబడుద్ది, ఇక్కడ కాయబడుద్ది, ఇక్కడ పడుద్ది, ఇక్కడ పడుద్ది. ముళ్ళు చూడండి అసలు ఎన్ని స్టార్స్ ఉన్నాయో చూడండి. తక్కువ మందికి ఎట్లా పడతాయి ముళ్ళు, ఎవరికి ఎంత పెద్ద రావు. అదిగో చూసారుగా. కానీ మీరు తప్పులు ఏం చేశారంటే బ్రదర్, ఈ కటింగ్ చేయటం అనేది నేరం. ఇది చెట్టుని నువ్వు నీ ఆదాయంలో నువ్వు తీసుకుని ఇట్లా కటింగ్ చేయటం అనేది తప్పుది. ఇది చేయకూడదు, ఎవరు చేయకూడదు. మీరే కాదు, దయచేసి మీకు దగ్గరలో ఉన్న ఏ రైతు గారికి చెప్పండి ఇలాంటి పనులు చేయొద్దు. నేను ఆల్రెడీ చాలా వరకు స్టాప్ చేశాను. నేను చేస్తారు, ఏం చేస్తాం.
చేస్తారు సార్, కొంచెం న్యూట్రియన్స్ కూడా పెట్టుకోవాలి. కానీ దీంట్లో ఐరన్ కంటెంట్ ఎక్కువ ఉంది. అద్భుతం అనమాట. అసలుకి ఐరన్ కంటెంట్ వల్ల ఇప్పటికి ఈ చెట్టు ఇంత ఆరోగ్యంగా ఉండగలిగింది. మీరు 14 నెలల నుంచి ఎన్ని మందులు కొట్టారు నాకు తెలియదు. కానీ ఇంకోటి రెడ్డనా, మీరు ఇది ఇంకొక కాడ పెంచుకుంటే మంచిదేమో కింద. ఒక కాడ మేబీ రేపు ఏమైనా పుసుకునేందుకు ప్రాబ్లం వచ్చింది అనుకో, వాళ్ళు తలగానే పొద్దేమో 3 రావాలా. ఒక 2 పెట్టుకో, కాడ ఆడబెట్టుకో చూడు. అది వచ్చింది చూడు, అది ఆవారం. ఏడ 3-4 పెట్టుకున్నా చూడండి. కనీసం 2 పెట్టుకో, 2-3. మరి ఎక్కువ నేను చూసిన దగ్గర అక్కడ 1-2 తగులుతున్నాయి, ఉండకూడదు. అవును. ఇప్పుడు వరకు ఏం మందులు కొట్టారు? కొట్టారు అసలు ఏమైనా కొట్టలేదా? వెరీ గుడ్, వెరీ గుడ్. అయితే మెయిన్ గురుగారు, దీనికి మనం ఏంటంటే ఇప్పుడు ఎక్కువ ఫంగిసైడ్స్ అనేది చూపించకుండా, దీనికి ఇవ్వకుండా మనం ఏం చేయాలంటే ప్లాంట్ ఫుడ్. ఇప్పుడు మీరు ఇచ్చిన ఇది వెరైటీ ఏమన్నారు? ఇది ఏ కంపెనీ? చెట్లు ఏ కంపెనీ అయ్యా? కానీ చాలా మంచి మొక్కలు ఇచ్చిండు కానీ అసలుకి ముళ్ళు మరి సార్ అద్భుతం అనమాట. అసలుకి మామూలుగా ఇప్పుడు పెట్టాలనుకుంటే మళ్ళీ కొమ్మ మేళ ఇట్లా అంటు తెచ్చుకునే మేళ టిష్యూ కల్చరే కాదు, అడగండి. ఇది ఆ కంపెనీ అది టిష్యూ కల్చరే లేదా అంటు కట్టినాయి అన్నాయి ఇవా? అంటు మొక్కలు అమ్మరే వాళ్ళు. భగవాళ్ళు అమ్మరు, సారీ జైనులు అమ్మరు. నా భగవా ఈజ్ ఎ వెరైటీ నేమ్, గుర్తుపెట్టుకోండి బ్రదరు. భగవా అనేది ఒక ఈ మొక్క యొక్క పేరు. కంపెనీ అనేది జైను, క్యాడిల్ అది వేరు. బట్ ఈ మొక్కలు ఎక్కడ తెప్పించారంటున్నా? నాసిక్ నుంచి. ఏం కంపెనీ తెప్పించారు మీకు ఇది మొక్కలు? ఎవరు ఇచ్చారు? డీలర్. కంపెనీ పేరు చెప్పు, ఏం పర్లేదు, ఏదైనా పేరు. మీరు అది తెప్పించింది ఏం కంపెనీ అన్నయ్య? కంపెనీ డీలర్ సార్, మన డీలర్ దగ్గర తీసుకొచ్చింది కంపెనీ. భగవాన్ అంటే భగవాన్. నా రెడ్డి గారు రిలాక్స్. నేనేం కామెంట్ చేయట్లా, భయపడగాకు. నేను ఏంటంటే మనము మొక్కలు తెచ్చుకునే దగ్గర ఖచ్చితంగా మనం ఎప్పటికైనా గుర్తుపెట్టుకో, టిష్యూ కల్చర్ తెచ్చుకోవాలి. అంటుకట్టిన ఎట్లుంటాయి తెలుసా నీకు? ఎట్లుంటాయి అంటుకట్టిని? ఎట్లుంటాయి? అంటు కట్టిన మొక్కలు ఎలా ఉన్నాయి చెప్పండి మీరు. పుల్ల వచ్చింది కదా. టిష్యూ కల్చర్ మొక్కలు ఎలా ఉంటాయి? అది నీకు 2 డిఫరెన్స్ తెలిసిపోయింది. టిష్యూ కల్చర్ మొక్కలు అనేవి ఏంటంటే సెల్ నుంచి, ఈలో ఉన్న చిన్న సెల్ నుంచి తీసి వాళ్ళు అగారగారు మీడియాలో పెట్టి మేము చేస్తాం మొక్కలు బాగా. అట్లా దాన్ని ఒక ల్యాబ్ నుంచి తయారు చేస్తారు మొక్కని. సో దానికి ఏంటంటే అమ్మ కడుపు నుంచి వచ్చినట్టు అనమాట అది. ఏదైతే నువ్వు ఈ అంటు కట్టి అన్నారా, ఏంటంటే ఒకడు మంచోడు కట్టొచ్చు, ఒకడు కొంచెం తెక్కలోడు కూడా కడతారు మధ్యలో. ఆ తేడాలో ఏంటంటే నీకు ఏదైనా చెట్టుకి ఏదైనా రోగాలు ఉంటే కూడా నీకు ఖచ్చితంగా ఏంటంటే సమస్యలు అనేవి నీకు 100% రావడానికి ఆస్కారం ఉంది. గుర్తుపెట్టుకు ఎప్పుడైనా సరే మాట్లాడు. అదేనా? ఎప్పుడైనా సరే అంటుకట్టి తేవద్దు, అసలు తేవద్దు. అంటుకట్టి అసలు నమ్మొద్దు. అంటే మంచిగా ఉంటాయి కాంటల్లా. కరెక్ట్ మీరు చెప్పిన నేను మంచిగా ఉంటా, ఇంకొకటి మంచిగా ఉంటా. ఇప్పుడు అంటు కట్టడం తెలుసుకో మీకు. అంటే అట్లాంటి తెలుసుకో నీకు. ఉన్న మొక్కని వాళ్ళు కట్టేసుకుంటా ఉంటారు, కటింగ్ చేసి తయారు చేస్తా ఉంటారు. ఎంత పడుతుంది మొక్క? ఇది తక్కువ పడి ఉంటుంది. ఇది 28 అంతే. ఒరిజినల్ మొక్క వచ్చేసి 38 నుంచి 40 రూపాయలు పడుద్ది ఇది. కానీ మొక్క మీద క్వాలిటీ ఉంది, బాగుంది. నేను అందుకని వెరైటీగా అడుగుతున్నాను. ఇంత బాగున్నాయి మొక్కలు ఏంట్రా బాబు అడుగుతుంది. అందుకనే అంటే ఇక్కడ ఏది బాగుందా బాగాలేదంటే నేను చాలా బాగుంది, చాలా బాగుంది. కానీ మంచి ఈల్డ్ వచ్చింది దీనికి. కానీ ఈల్డ్ మటుకు రెడ్డి గారు అద్భుతమైన ఈల్డ్ వచ్చింది. బట్ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఇప్పటి నుంచి చెప్తున్నాను మీకు, ఈ మొక్కలు ఏంటంటే తీసుకురావాలి, వాడుకోవాలి, వదిలేయాలి దాన్ని. నీకు అర్థమైందా? ఎట్లుంటదంటే ఇలాంటి మొక్కలు బాగా 2-3 సంవత్సరాలు పంట తీయాలి, తీసేసి మళ్ళీ కొత్త వేసుకోవాలి. దానికి ఉపయోగపడతాయి. లేదురా బాబు నేను ఇంకొక 5-6 సంవత్సరాలు 7 సంవత్సరాలు మొక్కలు కొంచెం 10 సంవత్సరాలు బాగుండాలంటే టిష్యూ కల్చర్ తెచ్చుకోవాలి. ఈ మొక్కలు ఏమన్నా చీప్ ఏం కాదు, ఈ మొక్కలు అద్భుతంగా ఉంటాయి. బట్ దీనికి చేసే కొంది ఇంకా కాయలేస్తూ ఉంటుంది. అర్థమైందా? ఎప్పుడైనా గుర్తుపెట్టుకో, అంటు కట్టే ఎవరు తేవద్దు. అంటు కట్టడం అనేది ఎవరు నమ్మలేం మనం. ఏదన్నా చెట్టుకి గనక రోగాలు, డిసీజులు, కొమ్మలు వాటికి రోగం ఉంటే ఇటు కూడా వస్తాయి ఆటోమేటిక్గా. సరేనా? ఇంక దయచేసి ఇన్ ఫ్యూచర్లో ఇలాంటి పనులు చేయొద్దు మీరు, ప్లీజ్. రండి.
శివ నాసిక్ ఎవరు అంటే నాసిక్ ఎవరు అంటున్నా ఎవరో తెలుసు సార్ ఉమ్. ఎవరుంటే ఉమ్. తేబడుతుంది నాకు 2 సరిపోయి అన్నా ఇంకోటి ఒక్క నిమిషం అన్నా అయితే ఆంజనేయ అన్నా అయితే నేను చెప్పేందంటే ఎప్పటికైనా సరే చెప్తున్నా అంటుకట్టే మొక్కలు తేవద్దు. అవునులే. అంటుకట్టే మొక్కలు అంటే అది నేరం, అది అంటు కట్టకూడదు. దానిమ్మ చెట్లు అనేవి ఒక రైతు యొక్క కుటుంబంతో తన బిడ్డల చూసుకునే సమానం ఉండే వాడిని లేపేది పడేసేది ఇయే. నువ్వు గనక వీటిల్నే కనుక డూప్లికేట్ తెచ్చుకున్నావు అనుకో, డూప్లికేట్ అని కాదు మీనింగ్, తెచ్చుకునే మొక్కల సెలక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్. మీకు తెలియకపోయినా కానీ తెలుసుకొని అయినా సరే మీరు రాబోయే రోజులు ఏ రైతు అయినా సరే ఖచ్చితంగా మీకు టిష్యూ కల్చర్ రిలేటెడ్ మొక్కలు తెచ్చుకుంటేనే మంచిది. అంతేగా, అట్లా కాకుండా మీరు ఇది ఎట్లా పెరిగించుకుందో ఇది కట్ చేయాల, ఇది కట్ చేయాలి చూడు, ఇది కరెక్ట్ మొక్క. ఇన్ని మొక్కల్లో మీరు గమనించండి, పొట్టోళ్ళ మధ్యలో పొడుగోడు ఉంటే ఎట్టుంది అట్లా కనబడుతుంది చూడండి, ఇది కరెక్ట్ మొక్క. ఇది సరేనా, మొక్కలు బాగానే ఉన్నాయి, అద్భుతంగా ఉన్నాయి. కాకపోతే దీన్ని ఏంటంటే ఒక 5-6 పంటలు గట్టిగా తీసి వదిలేద్దాం అట్లనే. అలాంటప్పుడు మనం భయపడాల్సిన పని లేదు, మనం ఆల్రెడీ ప్రిపేర్ కావాలి మైండ్ లో. అరే నాయన ఈ చెట్లు కేవలం మనకి ఒక 5-6 పంటల కోసమే లేదా 4 పంటల కోసం అనుకోండి, చాలు. 4 పంటలు వచ్చిన డబ్బులు చాలు, ఇంకేం కావాలి. కానీ అంటే ఏది ఇక్కడ ఇవాళ మనం చేసుకునేది దీనికి చూడండి, లైట్ దీనికి మచ్చలు వచ్చినాయి చూడండి, ఆల్రెడీ మచ్చలు వచ్చేస్తున్నాయి దీనికి చూడు, ఇది ప్రాబ్లం. చెప్పాను కదా ఇందాక, చెప్పాను. ఏమర్థమైంది నీకు? ఇది వచ్చేసింది ఆల్రెడీ, వచ్చిందిలే. అర్థమైందా? దానికి కూడా వచ్చింది, దేనికి కూడా వచ్చింది. కాకపోతే నువ్వు చెయ్యాలి, సస్యరక్షణ చేసుకోవాలి. కానీ ఈ భూమిలో దిగుబడి చేయడం అనేది ఒక జస్ట్ ఆషామాషి చేసుకోవచ్చు, ఎంత దిగుబడి తీసుకోవచ్చు నీ కెపాసిటీని బట్టి. అలా అని చెప్పి మనం ఏం చేయకుండా గాలిగా రావు, దానికి కావాల్సిన అమ్మని సస్యరక్షణ చేసుకుంటే మనం కూడా పొట్టి తింటేనే మనం ఎగదల ఖచ్చితంగా ఇమ్యూనిటీ, దాని మొక్కకు కావాల్సిన ఎంజైమ్స్ కానీ పెప్టైడ్స్ కానీ దానికి కావాల్సిన అన్ని రకాల మైక్రోన్యూట్రియంట్స్ కానీ అన్ని రకాల కావాల్సిన ఇచ్చుకుంటేనే నీకు మొక్క ఎదుగుదల ఉంటది. దానితో పాటుగా నీకు ఈల్డ్ ఎక్కువ వచ్చుద్ది. మెయిన్ ఈ మొక్కలు నిజంగా వీళ్ళు ఎక్కడి నుంచి తెప్పించారు నాకు తెలియదు కానీ మంచి మొక్కలు తెప్పించారు. మొక్కలు చూడటానికి మటుకు అద్భుతంగా ఉన్నాయి. చూడ కాడలు ఎడ తాగుతున్నాయో నేను అనుకుంటున్నా ఎక్కడో మంచి తెప్పించారు, ఇది బాగా పెట్టారు చూడండి, ఇది బాగా తాగినాయి చూడండి, ఇవన్నీ బాగా తాగినాయి చూడండి. ఇట్లా తాగాలన్నమాట ప్రతి కొమ్మ. ఇది వీళ్ళు పెట్టిన స్పేసింగ్ ఏం కాదు, అవి మనం మందులు కొడదాం వాటికి, ఏం కాదు చేస్తుంది వచ్చు, అన్నీ వస్తాయి ఇంకా సహజంగా, ఇదేం ప్రాబ్లం లేదు. ఇట్లా చూడండి, ఇది కొమ్మ అనమాట. ఇది కేవలం ఇప్పుడు కూడా ఈ చెట్టుకు రోగాలు రాకుండా ఉండడానికి కారణం ఈ భూమే. ఈ భూమే ఈ మొక్కను కాపాడుతుంది. ఈ ఫస్ట్ పంట ఇదే కావచ్చు కదమ్మా, అది మా అదృష్టవంతులు అన్నమాట. చూసారా, కనిపెట్టేశాను. ఖచ్చితంగా ఇది ఫస్ట్ పంట కాబట్టి మీకు ఇంకా మొక్కలు ఉండగలిగినాయి. ఇది చూడండి ఎట్లున్నాయో, ఇది చిన్నది, మనం రోగం కూడా అనుకోవచ్చు. దీన్ని రోగం అంటాం. ఇవన్నీ చెప్తే మీరు బాధపడతారని చెప్పట్లేదు, ఇది కొంచెం రోగం కూడా అనుకుంటాం మనం. సో దీనికి కావాల్సిన కొంచెం స్ప్రేలు ఉన్నాయి, చేసుకోవాలి. చూడండి, ఇందాక ఆయన పురుగు తీసినందుకు చూడండి, అది తిని ఏం చేస్తుందో చూడండి, ఇలా చేస్తూ ఉంటది. దాని సెక్రెట్స్ అంటారు, అది తిని విసర్జాలన్నమాట ఇవన్నీ. సో ఎన్ని తిన్నా గానీ మొక్కని ఏం చేయలేదు, భయపడాల్సిన పని లేదు. మనకు కావాల్సింది ఏంటంటే ఇగో కొమ్మలు ఇట్లా జారకూడదు, ఇట్లా వంగకూడదు, స్టడీగా ఉండాలి. ప్రతిదీ మీకు స్టాండింగ్ వచ్చి నిలబడి ఇట్లా చూస్తూ ఉండాలన్నమాట, గుర్తుపెట్టుకో. ఇలా చేసుకుంటేనే 40 రూపాయలు వస్తాయి, ఒక 10-20 లక్షలు తీసుకోవచ్చు. దీని నుంచి ఈజీగా చేసుకున్నా కానీ 20 టన్నులు 2.5 ఎకరాలు అనుకో, యావరేజ్గా 20 టన్నులు ఈజీ తీసుకోవచ్చు. 20 టన్నులు ఈ రోజు మార్కెట్లో తీసినా కానీ 30 లక్షలు ఈజీగా వస్తాయి నీకు. కాయలు బాగా ఈ సైజులు వస్తాయి, బాగా ఫస్ట్ పంట కాబట్టి బ్రహ్మాండ సైజులు వస్తాయి. సైజులకి ఏం ప్రాబ్లం లేదు. ఒకసారి అన్నగా రూట్ చూద్దాం రండి. రూట్ ఎట్లా ఉంది, రూట్ ఉందా ఏమ్మా? రూట్ ఉందమ్మా, తీయమ్మా. అచ్చా, మీరు ఓనరా? ఓ మీరేనా ఓనరు? ఎక్కడ గొంతు తీసిందారా బొంపమ్మా? అట్లా కదరా అమ్మా, గొంతు ఇది ఎందుకు ఉంచారు? ఇది ఉంచకూడదే, ఇది డేంజర్. ఇది మన డేంజర్ అవుతుంది, ఇది చాలా ప్రమాదం. ఇది ఉంచకూడదు, తీయండి. దాని దీనికి అసలు పడతా ఎవరు. చాలు చాలు, మంచి చిన్నది అమ్మా, వెరీ గుడ్. తీయమ్మా కొంచెం మట్టిది లైట్గా.
లోపల ఉంటుంది సార్, ఈ మట్టి. కనపడుతుందిలే. ఆవేరు కాదు, ఇంకా తీయండి, ఇంకా కావాలి, తెల్లవేరు కావాలి. ఇది ఇక్కడ ఉంది, ఇదేనా మంది ఇదిగో, ఇది పెద్దారు. రైట్ 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 రైట్. ఇది ఇంకా తీయాయా? వెరీ గుడ్ వెరీ గుడ్. ఇంకా డెవలప్ కావాలి బాబు. దీనికి రూట్ దాన్నేలమ్మా, ఇది ఏరు. ఇంకా కావాలి, ఇంకా బాగా కావాలి. చూడండి రూట్ ఎంత పోయిందో అన్న. ఆ రూట్ ఎడదాకా వచ్చింది, ఎడదాకా వచ్చింది. కనీసం ఇది 12-10 ఫీట్లు పోద్ది, అటు ఇటు ఇటు రౌండ్ వెళ్ళిపోతా ఉంటాం. రౌండ్ ఇప్పుడు ఈ చెట్లు ఉన్నాయి చూడండి, ఈ చెట్లు అన్నిటిగా లోపల ఇంటర్ కనెక్షన్స్ ఉంటాయి. అంటే దీన్ని బట్టి ఇంకా మనము రూట్ వ్యవస్థను కూడా డెవలప్ చేసుకోవాలి. డెవలప్ చేసుకుంటేనే మీరు అన్నట్లు మొక్కలు ఎంతగానో అంత వచ్చేస్తాయి. మనకున్న మంచి టైం, వాల్యుబుల్ టైంలో బాగా డెవలప్ చేసుకొని దీనికి కావాల్సిన ప్రక్రియలు స్టార్ట్ చేసుకుంటే పెద్ద పెట్టుబడులే అవసరం లేదు. ఇప్పుడు మీరు ఏం వేస్తున్నారమ్మా? గొర్రెలు ఎరువు వేసేసి మూసేసేయండి. రెడ్డి గారు జాగ్రత్త. బాయ్ బాయ్. అయితే బాబు నేను చెప్పేది ఏంటంటే, ఇప్పుడు మన వాళ్ళు ఈ ఎరువు వేస్తున్నారు, ఓకే ఫైన్, ఏంటి నీళ్లు మటుకు ఇప్పుడు వర్షం పడ్డదా నిన్న మొన్న 3 రోజులు పడి, దీనికి రోజు నీళ్లు పెట్టినా తప్పేం కాదు. నీళ్లు పెట్టాల్సిందే. నీళ్లు పెట్టడం ఏం జరుగుద్దంటే, కొంచెము మొక్కకు కావాల్సిన కొంచెం డ్రిప్ లో మనం ఇది కూడా వదలాలి సార్. వాటర్ సాలిబుల్ వదులుతా, మరీ ఉత్త నీళ్ళు ప్లెయిన్ నీళ్ళు ఇప్పుడు చెప్తారు కదా, దాని ఫాలో అవుతారు. కొంచెం కొంచెం వదులుతా ఉంటుంటే దానికి కూడా ఏంటంటే అన్ని రకాల మినరల్స్ మనం ఇస్తుంటే రూట్ సిస్టమ్ డెవలప్ చేసుకున్నాం. ఫస్ట్ మనం ఏంటంటే రూట్ డెవలప్ మన పిల్లోనికి ఎట్లా ఫీడ్ చేసాం అట్లా కొద్ది కొద్దిగా ఈ చెట్లని ఈ టైంలో మనం కరెక్ట్ గా దీన్ని పట్టుకొని పోతే నీకు సక్సెస్ అనేది లాంగ్ లాస్టింగ్ ఉంటుంది. సక్సెస్ అనేది చాలా వరకు ముందుకెళ్ళుద్ది. ఇట్లా కాకుండా నువ్వు ఏదో ఇప్పుడు చూస్తావు రూట్ ఏం లేదు, తక్కువే ఉంది, చాలా తక్కువ ఉంది. దాన్ని డెవలప్ చేయాలంటే ఏంది, 2-3 మందులు చేసుకో అంతే. వేరే నిన్ను అడగట్లేదు. ప్లస్ ఇంకో జోక్ ఏంటంటే, ఇక్కడ మొక్కలను చచ్చిపోయినాయి అమ్మ చెట్టు తింటూ చనిపోలే సార్. ఎక్కడ చనిపోలే, ముక్క అనేది చనిపోలే. నేను మన నెల కింద చూసుకోమన్నా. వెరీ గుడ్ వెరీ గుడ్. అనేది అక్కడే కొంచెం 4 గంటలు పెట్టమ్మా, ఏం కాదు. ఇది ఎంత పెట్టినా ఉండదు, ఇది దినమే రోజు పెట్టినా ఏం కాదు, నీళ్ళకేం ప్రాబ్లం లేదు. కాకపోతే ఏంటంటే వర్షం పడతా ఉంటుంది మధ్యలో. అయిపోయిందా? కానీ ఇది నేల మంచిదే కదా, దీనికి నువ్వు ఎంత పెట్టినా కానీ వాటర్ డ్రై అవుతూనే ఉంటుంది. ఇది ల్యాండ్ ఏంటంటే అలాంటిది అనమాట. ఇది రాళ్లతో బాగుంది కాబట్టి మంచి రిజల్ట్. ఇదిగోమా పీకమ్మా, ఒక పారుతాయమ్మా చిన్నగా. అయితే గురుగారు ఎప్పుడైనా సరే అంటు మొక్కలు తాగకూడదు. మా వాళ్ళు అంటు మొక్కలు పెట్టమంటారు. ఇప్పుడు నేను పెట్టాల్సింది సార్, ఇప్పుడు మీరే 5 ఎకరాలు ఉంది. భాషా గారు మీరే కాదు, మన ఈ వీరంజన ఈయనే కాదు, ఈ రెడ్డి గారే కాదు, అందరికి తెలియదు అమాయకులు. ఏంటంటే రైతులు ఏంటంటే ఎట్లుంటారంటే ఎవడో మాట్లాడుతున్నారు, ఆ లోకల్ ఎవరో ఒకరు ఉంటారు డీలరు. కిందికి కిందికి చాలు. చూడండి సోదరులారా, లేడీ రైతు అనమాట. ఆడవాళ్ళు కూడా మా రైతు చూసుండేది, మా రైతు అక్కలు చెల్లెళ్ళు ఆడవాళ్ళు కూడా ఎంత కష్టపడుతున్నారు చూడండి సోదరులారా. ఏం చేస్తాం, గవర్నమెంట్ జాబ్ చేస్తాను సార్. జాబ్ చేద్దాం అమ్మాయి. ఏం చేస్తున్నావు అమ్మా? సచివాలయం ఎంప్లాయ్. వెరీ గుడ్, కంగ్రాచులేషన్స్. చూడండి సోదరులారా, సచివాలయం ఎంప్లాయ్ వాళ్ళు కూడా ఎంత కష్టపడుతున్నారంటే. అమ్మాయా? పెద్ద కూతురు ఇల్లే వచ్చింది తల్లి. ఏదైనా కానీ రూట్ మటుకు భాషానయ రూట్ మటుకు మ్యాక్సిమం డెవలప్ చేసుకోవాలి. సరిగా ఈయన మా అనకూడదు, కొంచెం పెట్టుబడి కూడా పెట్టలేదు. పెట్టుబడి అసలు పెట్టలేదు. నీవు ఎప్పుడైనా గుర్తుపెట్టుకో, జుట్టున్న ఏ కుప్ప అని పెట్టుద్ది. రూట్ వ్యవస్థ ఉంటేనే దానికి నువ్వు చెప్పినట్టు నేను చెప్పి వింటది. అది రూట్ వ్యవస్థ లేకపోతే జుట్టు కడుతుంది, కుప్పలు పెట్టలేదు. ఇంకా అట్లనే దీనికి కాయలు కూడా అంత రావు. అర్థమైనా? ఇది కథ. ఇంక వేరే ఏం రోగాలు కనపడతాయేమో, పురుగు కూడా కనపడదు, ఇంకేం కనపడతాయి మీకు? అంతే సార్, దానికి ఏం పెద్దగా ఏం లేదు. మొదలు కదా ఇక్కడ ఇంత పెద్ద చేను వేసుకున్నారా మీరు? మనోడు తెలియగలడు, బాగున్నాడా, ఏమి చదువుకున్నలాగా ఉన్నారా రైతులు? ఈయనకు పెద్ద టాలెంట్ ఉంది సార్. మళ్ళీ హైలీ టాలెంటెడ్. అతను గమనించి ఎంత ఫాస్ట్ వచ్చింది. నేను పెద్ద టాలెంట్ టాలెంటెడ్ పర్సన్ ఈ పిచ్చి మొక్కలు పెట్టుకుంటారు, నాకు అర్థం కాల.
అయ్యా పిచ్చి మొక్కలు అంటే అంటుగట్టి తెచ్చుకుంటారు వీళ్ళు. ఏమో మరి అప్పుడు అంటే ఎందుకు వాళ్ళకి చిన్న రైతులు ఎందుకు మన రైతులు ఏంటంటే చిన్న విషయంలో ఎందుకు మిస్టేక్ చేస్తున్నా అర్థం కావట్లేదు. ఈయనే కాదు ఇక్కడ చెట్టు పోయిందేగా మేడా, అది చేద్దంలో పోయింది, చేద్దంలో పోయింది, పెట్టాలిగా మరి. ఏమో అనుకోలేం అంతే. 2-3 గ్యాప్ కాదు ఉన్నాయిగా అక్కడ ఇక్కడ గ్యాప్స్ ఉన్నాయిగా, తెచ్చుకోలేదు. తెచ్చుకోండి 2-3 చెట్లు పెట్టండి. ఒక చెట్టు 4,000 రూపాయలు తెలుసుగా మీకు. చెట్టు నుంచి వచ్చే ఆదా 4,000 ఉంటది. ఒక చెట్టుకి 4,000 ఇస్తుంది మీకు వారం అని చెప్పి. మెయిన్ ఇంకోటి ఇంకే రోగాలు చూసారమ్మా ఆకులు రాలకుండా, అదొకటి కింద రూట్ గ్రబ్ ఏమైనా రూట్ అయితే ఏం లేదు సార్. కాదు తెల్ల పురుగు ఉంటుంది, రూట్ పురుగు అని చూసారు ఎప్పుడన్నా? తెల్ల పురుగు ఎప్పుడు చూడలేదు సార్. ఇందాక చూపిస్తుంది చూడండి సార్, జంపుగా పురుగు అదే మీరు తీసేస్తే అట్లాంటి ఉన్నాయి సార్. ఇంకా ఇట్లుంది సార్ అంతే కిందంతా ఏది షేపు అంతా ఇట్లా కొద్దిగా ఎల్లోలో సార్ ఆకులు బ్లాక్ గా ఉండాలి కదా సార్, కొంచెం ఎల్లో షైనింగ్ రావడము, కొద్దిగా షైనింగ్ గా ఉండడం ఆకులన్నీ అట్లా లీఫ్. ఇక్కడ చూడండి సార్, అంటే ఈ లీఫ్ అంతా ఒకలాగా ఇక్కడ కొద్దిగా ఎల్లో. ఇది న్యూట్రియంట్స్ అమ్మా. ఇది ఇంకోటి చెప్తానండి, మనకి ఒక ఆకు వచ్చేసి కనీసము 6 నెలల్లో పంట టైంలో కానీ పంట ముందు కానీ ఆకు రాలిపోద్ది. ఒక సంవత్సరంలో ఆకు అనేది 3 సార్లు రాలిపోయి కొత్త ఆకు వస్తా ఉంటుంది, సహజంగా జరుగుద్ది. కానీ అలా అని చెప్పి ఆకు రాలిపోతుంది అనుకోకూడదు మనం. మీరు అన్నట్లు చూడండి, ఇదంతా చక్కగా ఉంది చూడమ్మా, ఎంత ఆరోగ్యంగా ఉంది. అంటే న్యూట్రియంట్ డిఫిషియన్సీ ఉన్నాయి. ఇప్పుడు మీరు వేస్తున్నారు ఏదో, అది వేసినా కానీ దాంట్లో కొంతే ఉంటుంది. అది కొంతవరకే మీకు హెల్ప్ చేస్తుంది, మొత్తం చేయదు. బట్ దీనికి మీకు స్ప్రే చేయడానికి అన్ని ఉన్నాయా? డ్రమ్ములు అన్ని ఉన్నాయి, ఫర్టిగేషన్ చేయడానికి ట్యాంకర్ అన్ని ఉన్నాయి సార్. ముందు చెట్లు పెట్టుకో. ఎన్ని పోయినాయి చెట్లు ఏంటి? ఒక 6-7 పోయింటాయి సార్. ఎందుకు ఈ లైన్ లో మొక్కలు డెవలప్ కాలేదు? ఎందుకమ్మా, ఏమైనా ప్రాబ్లం ఉంది? ఇక్కడ నీళ్ళు రావట్లేదా? ఈ లైన్ లో మరి ఎందుకు ఇక్కడ చెట్టు పెరగలా? ఇక్కడ ఎందుకు పెరగట్లేదు మీరు గమనించారా? లేదు, ఈ ఏరియా అంతా నీళ్ళు చెట్లు లేవు సరిగా, ఎదుగుదల లేదు మరి. ఎందుకు ఇట్లా బ్రదరు? ఎందుకు ఇక్కడ ఎంత నీళ్ళు తక్కువ వచ్చినాయి సార్? ఇదే చూడండి, అప్పుడు మనకు అర్థం అవుతుంది ఆటోమేటిక్గా వాటర్ తక్కువ వస్తుంది అంతే. ట్రిప్స్ ఆఫ్ ఇట్స్ అంటారు ఇవి వచ్చినాకమ్మా. ఇది కూడదమ్మా. జనరల్గా అన్ని ట్రిప్ చేస్తాలేమ్మా, డోంట్ వరీ. ఇవన్నీ పేను బంగ అదే ట్రిప్స్ ఆఫ్ ఇట్స్. మీరు పట్టుకుంటే మీరు నెక్స్ట్ టైం ట్రై చేసినా కానీ ఇట్లా పట్టుకుంటే బంక తగులుద్ది. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి మీరు. దానిమ్మ చెట్లలో మనకి మెయిన్ రాబోయే రోజుల్లో మనల్ని బాగా బాధ పెట్టేది ఇది ఒక టైప్ అనమాట. ఇది ఒక దీనికే మనం పురుగు మందులు కొడతాం, వేరే కొట్టకూడదు. అంటే ఇన్సెక్టిసైడ్స్ అని కొట్టుకున్నాం. కానీ మెయిన్ ఇంకోటి ఏడ కటింగ్ ఎందుకు చేయాల్సిన అవసరం? అదే సార్ అప్పుడు తెలియక చేసిన ఏడెందుకు చేయాలి? ఇది కూడా చేసిన చూడు, ఈ సైడ్ పెట్టి చక్కగా మెయింటైన్ చేసినాడు. ఎవరు చేస్తారు కటింగ్? ఇవన్నీ ఏమో తెలియక. ఎవరు చేసేది? ఎవరు ఇక్కడ లోకల్ ఎవరైనా పిలుచుకొస్తారు. మామూలుగా అయితే కర్ణాటక నుంచి పిలుచుకొచ్చుకోవాలి. ఇక్కడ మంచి ఉన్నారులే కానీ ఎవరున్నారు తెలియదు అంతే. చూడు ఇక్కడ చక్కగా పైకి పోయి కట్ చేసినాడు. ఏం పర్లేలే గురుగారు, నువ్వే కష్టాల్లో లేవులే కానీ టైం పోగొట్టుకున్నావు. మంచి ఏజ్లో బాగా డెవలప్ కావాల్సిన తగ్గించుకున్నావు, అది ప్రాబ్లం. బెటర్ ఇప్పుడు నుంచి కొడదాం, ఏం పర్లేదు. నీకు 3 నెలలు టైం ఉంది, 4 నెలలు ఉందా? ఈ లోపల లేపుదాం, ఇబ్బంది లేదు. కానీ కాకపోతే మెయిన్ ఏంటంటే మరి ఘోరంగా మీరు తలలు కట్ చేశారా? చేయకూడదు అట్లా. తలలు తెలుసుగా, తలలంటే ఎదిగేదాన్ని కట్ చేసుకుంటున్నారు మీరు. ఎరువమ్మా ఏడేయకూడదమ్మా, దగ్గరలో కొంచెం దూరం వేసుకోవాలి. తప్పు తీస్తున్నారు ఇట్లా. కొంచెం అక్కడే అమ్మా, ఆ డ్రిప్ కాడ వేయాలి, గుర్తుపెట్టుకోండి. వచ్చినా కానీ మరి చెట్టు కానిచ్చి ఇట్లా దగ్గరలో వేయొద్దు మీరు. కొంచెం అటు పక్కన వేయండి, ఇక్కడ ఈ పాయింట్లో వేయండి, ఈ పాయింట్లో పెట్టండి. కొంచెం ఒక 2 ఫీట్ల దూరం వేయండి. మరీ రూట్ కానే లాగుతున్నారు వీళ్ళు, లాగొద్దు అట్లా. కొంచెం పక్కకి చేయమని చెప్పేమైంది అదిగో అని చెప్తుందిగా. మరి అట్లా చేయండి, చేయండి. అటు పర్లేలే, మనోళ్ళు అప్కమింగ్ రైతులు వీళ్ళు, పెద్దోళ్ళు వీళ్ళు, రేపు పెద్ద రైతులు వీళ్ళు కూడా. ఏం పర్లేదు, నేర్పండి. ఏం పర్లేదు, తెలియకపోతే నేర్పండి, అదే ఉంది. ప్రతి ఒక్కరు మాట్లాడతారు రైతులు, ఏం చేస్తాం. సరే గురుగారు, ఈ ఏరియా మళ్ళీ ఇక్కడ బాగా డెవలప్ అయినాయి చూడు. అదే నేను చెప్తాను సార్, వాటర్ ఫాల్ట్ అంటే అవును. ఇల్లు ఇప్పుడు ప్రస్తుతానికి అది తీసిన అవసరం ఉంది. ఇప్పుడు గాడి ఉంది కదా, దీంట్లో బేసేస్తే అట్లా మట్టి కప్పేస్తే పోతుంది కదా. అట్లా ఇస్తే తొందరగా రీచ్ అవుతుంది అది.
మనోళ్ళు చేసే ప్లాన్ ఏంటంటే మట్టి తీయటం వల్ల ఏంటంటే మట్టిలో వేసి కప్పేయటం వల్ల ఏం జరుగుతుందంటే దాని యొక్క ఇంగ్రీడియంట్స్ అనేవి తొందరగా రూట్కి వెళ్ళిపోతాయి. పైన అయితే అది లేట్ టైం తీసుకుంటుంది. వాళ్ళు చేసేది మంచి పని, అది అట్నే చేయాలి, రియల్ అంతే చేయాలి. కానీ వీళ్ళు ఎంత ఖర్చు పెట్టారు అంజలి గారు? ఈ ఎరువుకి ఎంత ఖర్చు పెట్టారు? 20 3 ట్రిప్పులు సార్, పక్కన ట్రిప్ 33,000 అవుతుంది సార్. ఇంకెప్పుడు ఎరువుగా ఇంకా లాస్ట్ ఇది ఓకే. సార్ ఇది ఎవడన్నా 30,000 అది కాదన్నా 30,000 పెట్టి ఎరువు ఎత్తడం ఉన్నాయి, అంత పెట్టుబడి పెట్టకూడదు. దాన్ని వేరే రకంగా వాడుకో. నీకు మొక్క దాంట్లో ఏముంటుంది, హ్యూమిక్ యాసిడ్ ఉంటుంది. ఏముంటుంది దాంట్లో? హ్యూమిక్ యాసిడ్ 2 లీటర్ తెచ్చుకుని సరిపోయా. హ్యూమిక్ యాసిడ్ లీటర్ ఎంత 300 ఉంటుంది అంతే. 2 లీటర్ తెచ్చుకుని సరిపోదు నీ చేనికి. ఆ పేడలో ఏముంటుంది అనుకున్నావు? పేడలో ఏముంది అనుకున్నావు తెలుసా నీకు ఆంజనేయులు గారు? పేడలో ఏముంటుంది అనుకున్నారు మీరు? పేడలో ఏముంది అనుకున్నారు తెలుసా మీకు? ఓన్లీ హ్యూమిక్ ఫల్విక్ అండ్ హ్యూమిక్ యాసిడ్ 2 డబ్బాలు తెచ్చుకుంటే సరిపోయా. దానికి మళ్ళీ సిస్టము 30,000 ఖర్చు అవసరం చేయండి. ఒకసారి చెప్తే ఏం తప్పేం కాదులే. కానీ నేను ఎక్కువ డ్రిప్ సిస్టమ్ ఇది మామూలు ఫర్టిలైజర్స్ ఎక్కువ వాడేవాడిని, చాయలు చెడిపోకూడదని ఎరువు వేపిస్తామని సార్, అంతే. కరెక్టే. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే ఆంజనేయులు గారు, నేను చెప్పే మాట, మొన్న మధ్య ఒక రైతు గారు ఎట్నే పాపం చాలా ఎరువు వేసారు తెచ్చి ఆయన బయట నుంచి. దాంట్లో గ్రబ్బు వచ్చింది. గ్రబ్బు తెలుసా నీకు? పురుగులు ఉంటాయి. అది వచ్చేసి రూట్ ని కొట్టేసి మొక్కను పాపం డ్యామేజ్ చేసి ఆయన ఘోరంగా ఇబ్బంది పెట్టింది మొదదాకా పాపం. మీరు తెచ్చుకునేటప్పుడు ఏంటంటే మనం తెచ్చుకునే ఎరువు కరెక్ట్గా ఉందా లేదా, దాంట్లో ఏమైనా పురుగులు ఉన్నాయా లేవన్నీ చూసుకోవాలి. మీరు ఏడ ఉంటారు, రైతు ఏడ ఉంటాడు, వేసేవాళ్ళు వేస్తారు, వెళ్ళిపోతారు. అది దాంట్లో పుసిక్కిన కనుక 1-2 కనుక తప్పుగా 2 వచ్చినా చాలు, అది తినేస్తుంది ఇంకా మొత్తం. అందుకని దయచేసి మనము తొందరపడి ఎరువులని వేసుకోవద్దు. బాగా క్షుణ్ణంగా పరిశీలించి అది బాగా 3-4 సంవత్సరాలు బాగా మాగిన దాన్నే మనం వేసుకోవాలి. ఇవాళ ఏముంది మీకు, ఎక్కడ దొరుకుతుంది మీకు మాగిన పేడ? లేదుగా ఎక్కడ. మరి అందుకని ఆ పేడ అనేది ఇది లాస్ట్. ఇంకా అసలు నేను రాగానే షాక్ అయ్యాను. నిన్ను ఫోటో పెట్టినా అర్థం కాల. నేను అనుకున్నా బెల్లంది తెచ్చావు అనుకున్నా. నేను బెల్లంది ముడిసరుకు తెచ్చావు అనుకున్నా. బెల్లం చెరుకు తెచ్చానుకున్నాను, అది నల్లంగా ఉంటే. ఎనీవే తెచ్చా కాబట్టి ఇంకెప్పుడు నేను డబ్బులు ఖర్చు పెట్టగాకు, సరేనా? ఆ డబ్బులు మనం వేరే రకంగా దాన్ని ఉపయోగించుకుందాం, సరేనా? సరేనా? బట్ మెయిన్ దీంట్లో ఏంటంటే అన్ని పాజిటివ్గా ఉన్నాయి. మీకు దీంట్లో హాని జరిగేది ఏం లేదు. కొంచెం స్ప్రేలు చేసుకుంటా ఉండాలి, అప్పుడప్పుడు షెడ్యూల్ ఇద్దామండి, వర్క్ ప్రోగ్రామ్ చేద్దామండి. దీనికి కావాల్సిన ఫర్టిగేషన్ ఫార్ములాస్ ఉన్నాయి, అవి చేద్దామండి. నీవు మార్చికి మటుకు ఇద్దానికి రెడీ అయ్యి ఈ లోపల మనము దీని చెట్లని ఎట్లా చేస్తావో నువ్వే నమ్మలేనంత బాగా చేసి పెడదాం. ఇబ్బంది లేదు, అదేం ఇష్యూ లేదు. అనవసరం డబ్బులు వేస్ట్ చేసుకోవాలి, సరేనా? మొక్కలు తెచ్చి ఎక్కడ తెచ్చాడో తీసుకొచ్చిన మంచివాళ్ళే కానీ మొక్కలు అద్భుతంగా ఉన్నాయి. మొక్కలు చాలా హెల్దీగా ఉన్నాయి, ఆరోగ్యంగా ఉన్నాయి. ఎందుకంటే ఇవి ఆల్రెడీ అంటుకట్టడం ఏంటంటే మొక్కలు ఆల్రెడీ వెల్ ఎస్టాబ్లిష్ అయిపోయినాయి, బాగా నీ చేలో పెట్టగానే బాగా సెటప్ అయిపోయినాయి బాగా. మీకేం పెద్ద దీంట్లో ఇబ్బందులు లేవు. బట్ దీనికి రానుందంటే రాబోయే రోజుల్లో ఈ అంటుకట్టిన మొక్కలకి ఇబ్బందులు అనేవి ఖచ్చితంగా వస్తాయని తెలుసు మనందరికీ. దాంట్లో మనం మాట మార్చకూడదు, అబద్ధం చెప్పకూడదు. ఎగ్జాక్ట్లీ. మనం బాగా దీన్ని ఉన్న నాళ్ళు మనం తీసుకోవాలి క్రాప్, తర్వాత దీన్ని మనం తీసి కొత్త పెట్టుకోవాలి, అంతే, సరేనా? అప్పుడు ఏం చేయాలంటే మనము ఈ మొక్కలు పీకేసుకుని కాకుండా ఈ మొక్కల పక్కనే చిన్న మొక్కలు తీసి పెట్టుకునేది. ఇప్పుడు 5 సంవత్సరాల తర్వాత దాని పక్కనే ఖాళీ స్థలం ఉంటుంది కదా, మొక్కి ఆ పక్కన పెట్టుకుని ఈ చిన్న పీకేసుకోవడం. ఏం చేస్తాం మరి ఇంకా, అంతేగా. దీన్ని డిస్టర్బ్ చేసిన అవసరం కూడా లేదు. కానీ ఏమైనా కానీ ఒక పక్కేమో మొక్క బాగుంది, ఒక పక్కేమో మొక్క వీక్ ఉంది. మరి నీళ్ళ ప్రాబ్లం ఉందా, డ్రిప్ సిస్టమ్ అర్థం కావట్లేదు ఇక్కడ. కొంచెం వాటర్ యొక్క ఫ్లో కానీ డ్రిప్ కానీ చెక్ చేయండి. అప్పుడప్పుడు ఏంటంటే డ్రిప్ చివరిలో ఓపెన్ చేస్తే మీకు బ్లాకేజ్ అయితే మీకు ఓపెనింగ్ అవుతూ ఉంటుంది. మీకు డ్రిప్ సిస్టమ్ ఎండ్ క్యాప్ ఉంది ఇదిగా భాషా గారు. ఏమా ఈ ఎండ్ క్యాప్ ఉంది కమ్మా, తెలుసా నీకు? ఇది ఓపెన్ చేసి పెడతంటే బ్లాకేజ్ ఉంటే వెళ్ళిపోద్ది. ఓపెన్ చేయాలి, బ్లాకేజ్ ఉంటాయి గ్యారంటీగా. డ్రిప్ నడుస్తుంది ఇప్పుడు. ఎందుకు రావు నీళ్లు? పని చేస్తున్నారు కదా, అట్లేం లేదా నీళ్లు, దానికే సంబంధం. అలా అంటున్నారా? మీరు వాటర్ వదిలిన తర్వాత ఈ ఎండ్ పాయింట్ ఉంటుంది, ఎండ్ క్యాప్స్ ఓపెన్ చేసి కొంచెం రిలీజ్ చేస్తే లోపల ఏమన్నా బ్లాకేజ్ ఉంటే కూడా తీసేస్తా ఉంటది, సరేనా? మెయిన్ మనం రేపు రాబోయే రోజుల్లో మనం ఆధారపడి ఏంటంటే పైన స్ప్రేలు, కింద డ్రిప్, ఇంక వేరే ఏం లేదట. కానీ దీనికి రోగాలు అనేవి చాలా దగ్గరగా ఉన్నాయి. రోగాలు అనేవి మీకు ఒక 2 రోగాలు కాదమ్మా. నేను ఇంకొక చోట మర్చిపోయాను. మీకు ఒక ఆకులకు మచ్చలు పెడతారండి, 2 చూసాను ఇందాక. ఇదిగోండి, ఇది కూడా ఒక చిన్న రోగంలాగా వచ్చిందమ్మా. ఇది కూడా రోగమే.
ఇది కూడా అంటే పెద్ద ప్రమాదం కాదు అది. ఆకుల మీద అంత హాని చేయవు నీకు. మనం కాండాలను, కాడలు, కొమ్మలు ఇవి సరి చేసుకొని ఇవి పెంచుకొని చూడండి. ఇది చక్కగా ఎంత బాగా పెరుగుతున్నాయో. ఇది బాగా పెరిగి రేపు మనం పంట పోయటానికి ఎంత ఇది అంటే దీనికన్నా 3 రెట్లు పెరిగిపోద్ది. అప్పుడు మనకేంటంటే వీలైనంత ఎక్కువ దిగుబడడానికి ఆస్కారం ఉంటుంది. ఏం లేదు, ప్రజెంట్ ఏంటంటే డబ్బు ఎక్కువ ఖర్చు పెట్టొద్దు. రైతులు దయచేసి మీరు గమనించండి, ఎక్కువ పెట్టుబడి పెట్టొద్దు, సరేనా? దీనికి దేనికి పెట్టుకోవాలి, ఎందుకు పెట్టాలి తెలుసుకొని, ప్రతిదీ క్షుణ్ణంగా తెలుసుకొని దీనికి ముందుకెళ్ళండి. ఇలా తప్పనిచ్చి ఇప్పుడు చూడు నాకు తెలియకుండా 35,000 ఎరువు తెచ్చేసేస్తాను ఆయన. సరే, దానివల్ల ఎంత లాభం ఉందో రాబోయే రోజు చూద్దామండి. మంచి జరుగుద్ది, చెడు జరగదులే కానీ. బట్ ఏదైనా ప్రతి రూపాయి కూడా చాలా వాల్యుబుల్ ఇక్కడ, సరేనా? దీనికి దానిమ్మ చెట్లు ఏంటంటే దీని సొంత మెడిసిన్స్ కూడా ఇంకా చాలామంది తెలియదు. దీనికి కావాల్సినవి కూడా తెచ్చుకొని మనం చేసుకొని మన మొక్కలు పెంచుకొని ముందుకెళ్దామండి. ఇట్లా కాకుండా ఎవడో పక్కనోడు చెప్పిండో, లేకపోతే పక్క రైతులు అనేవాళ్ళు మంచోళ్ళే, చెడ్డోళ్ళు కాదు. ఇక్కడ వాళ్ళకున్న టెక్నాలజీ, వాళ్ళకున్న నాలెడ్జ్ అనేది లిమిటెడ్ అది, సరేనా? ఇప్పుడు పక్క రైతు చెప్పిండో, పక్క రైతు తీసుకొచ్చిండో, పక్క రైతు ఎన్ని వదిలేయండి, ఇంకా పక్క రైతు ముచ్చట్లు వద్దు ఇంకా, ఓకేనా? పోతే పోనీ 5-10 పడేసేయడం, మంచిని తెప్పించుకోవాల్సిందే, చేయాల్సిందే. వాడు పంట చివరిదాకా ఉండాల్సిందే, మీకు పంట అమ్మి పెట్టాల్సిందే, అన్ని చేయాల్సిందే, రూల్ అది. అట్లా చేసి వెళ్ళిపోతే మీకు పెట్టుబడులు తగ్గుతూ ఉంటాయి. చూడండి, ఇప్పుడు 35,000 పెట్టి నువ్వు అనవసరంగా తెచ్చుకున్నావు, సరే చెడేం కాదు, వేసుకోవచ్చు. కానీ ఆ వారం నీకు హ్యూమిక్ యాసిడ్ ఒక 3 లీటర్లు సరిపోయేదిగా. దీంట్లో మళ్ళీ రూట్ గ్రబ్ వచ్చుద్ది, దీంట్లో మళ్ళీ పురుగులు ఉంటాయి. పంచాయతీ ఇప్పుడు అది తెచ్చుకోవటం ఏంటంటే అదొక భయం మాకు. ఇప్పుడు ఈ మధ్య మన 2-3 రైతులకు ఇదే తగిలింది మాకు. ప్రతి ఒక్కరికి పేడ పురుగుల నుంచి వస్తున్నాయి గ్రబ్స్. అది వచ్చిందంటే గోయిందా, అది వచ్చిందంటే నీకు ఇబ్బంది తెచ్చి పెట్టుకున్నట్టు. నువ్వు చూడండి, మొక్కలు చక్కగా ఎంత ఆరోగ్యంగా ఉన్నాయి చూడండి. ఇట్లా ఉండాలి మొక్కలు. అసలు ఈ చెట్లు నిజంగా ఎవరో గారిని బాగా కట్ చేశారు, బాగా తెచ్చారు. చెట్లు అంటుకట్టినోడు బాగా అద్భుతంగా చేశారు. కానీ ఈ కట్టిన దాన్ని మనం కాపాడుకుంటే నీకు మంచి దిగుబడుతుంది. ఇది చూడండి, మొక్కలు ఎంత ఆరోగ్యంగా ఉన్నాయి చూడండి. ఇక్కడ ఆకులు ఎంత అందంగా ఉన్నాయి. ఇట్లా ఉండాలన్నమాట. అసలుకి ఈ 14 నెలలైనా ఇవి డెవలప్ చేయలేదు, కేవలం 2 కాండాలు డెవలప్ చేసుకొని కూర్చున్నాడు ఆయన. మరి ఎందుకు నాకు అర్థం కాలేదు సిస్టమ్. కొమ్మలేండి దీంట్లో, కొమ్మలు ఇవి, దీంట్లో కాడలు ఇవి, అసలు చెట్టారు ఇది. అంటే ఈయన కామెంట్ చేయట్లేదు నేను అనేది ఒక రైతుకు తెలియాలి మినిమం బేసిక్. ఇప్పుడు రేపు పంటకు వెళ్తారు సార్, పాపం ఏముంది నమ్ముకొని మన రైతు గారు ఉన్నారు, రైతు గారు ఉన్నారు. రైతు గారికి ఏంది కనీసము ఫస్ట్ పంటలో ఒక 10 టన్నులు వచ్చింది అనుకో, హ్యాపీ ఫీల్ అవుతారు కానీ హ్యాపీ ఫీల్ అవుతారు. ఆయన డబ్బు కావాలి మెయిన్. మనం ఎందుకంత గాడి సేకరణ చేసేది ఇక్కడ పొలాల్లో, రైతులు తెలుసుకోవాలి ప్రతి ఒక్క రైతు. మనము దయచేసి మీరు సైంటిఫిక్ వేలో వెళ్ళండి, చెప్పిన మాటలేనండి. దయచేసి కొత్తగా తెలుసుకోండి, తొందరపడి ఏ తప్పులు చేయొద్దు. ఈ కటింగ్ అనేది ఇప్పుడే స్టాప్ అయిపోయింది. ఇదివరకైతే కట్ చేసేవాళ్ళు, మీరు అన్నారుగా సెంటర్లో హెడ్ కటింగ్ భయంకరంగా చేసేవాళ్ళు. ఇప్పుడు చేయట్లేదు ఎవరు. అసలు ఆ సిస్టమ్ ఎక్కడ లేదయ్యా. అంటే మనం ఏంటంటే ప్రయోగాలు అనేవి ఎక్కడ చేయాలంటే ఖాళీ స్థలంలో కూర్చొని ప్రయోగాలు చేసుకో. మన సొంత భూమిలో మనం ప్రయోగాలు చేయకూడదు. నీకు అర్థమైందా? ఇది పంటిది. రేపు తేడా వస్తే ఎవరు మునిగిపోయేది? ఎవరు? ఓనర్ మునిగిపోతాడు. నాకేది, నేను సేఫే, నువ్వు సేఫే, అందరు సేఫే. ఓనర్ మునిగిపోతారుగా. ఓనర్ మునిగిపోతే మేము మాలాంటి వాళ్ళు అసలు ఉండరుగా. ఇప్పుడుగే రైతులు అనే వాళ్ళు ఏంటంటే ఇంకా జాలరా బాబు ఈ వ్యవసాయం వెళ్ళిపోదాం టైపు ఉన్నారు జనాలు. 100% జరుగుతుంది అదే. వ్యవసాయం మానేసుకుని దానికి వేరే ఇంకా ఈ రైతులు కూడా మనం బతికేలేకపోయినా అనుకో, రేపు ఫుడ్ కూడా దొరక అందరూ గోళీలు వేసుకో బతకాలి. 100% మరి అదేగా, నైట్రోజన్ గోళీ, ఫాస్ఫరస్ గోళీ, ఫంగిసైడ్ గోళీ అని రకరకాల గోళీలు వేసుకుంటా. ఈ చెట్టు ఎందుకు ఉంచారు? ఈ చెట్టు తీయాలిగా. సో అర్థమైంది కానీ ఇక్కడ చూసి చెట్లు అంతా బాగా డెవలప్ చూడండి. ఇప్పుడు నీకు అర్థమైందిగా అనే, నీకు అర్థమైంది. ఇప్పుడు నేను చెప్పే పాయింట్లు ఏంటంటే మీరు గమనించండి, ఒక ఏరియాలోనే మొక్కలు బాగా డెవలప్ అవుతున్నాయి, కొన్ని ఏరియాలో డెవలప్ లేవు. మీరు ఇది గమనించాలి. మీరు ఇది నీళ్ళు వాటర్ని మనం కామెంట్ చేయకూడదు. మనం ఇచ్చే ఫర్టిగేషన్స్ లో కానీ మనం ఇచ్చే వాటర్ కరెక్ట్ గా దానికి అందుతుందో అందట్లేదా, నీళ్ళ రూపంలో కావచ్చు, స్ప్రేల రూపంలో కావచ్చు. ఒక్కొక్కరు ఏంటంటే కింద చెట్టు డ్రిప్ల కింద కూడా కొంచెం వేస్తూ ఉంటారు, ఎరువులు డిఐపి వేస్తూ ఉంటారుగా. సో ఏది ఇచ్చినా గానీ మనం అన్ని చెట్లని యూనిఫామ్ గా చూసుకోవాలి. ప్లస్ ఎక్కడెక్కడైతే మొక్కలు పోయినాయో తెచ్చి పెట్టుకోవాలి. ఎందుకు పెట్టుకోవట్లే మన వాళ్ళు? చూడండి, ఇక్కడ 3 మొక్కలు పోయినాయి, ఆడ 5 మొక్కలు పోయినాయి. ఏం గురుగారు మొక్కలు తెప్పించుకుని పెట్టుకోయా? లేదు, మొక్కలు ఖచ్చితంగా పానపల్లి దొరుకుతాయి, వేరే ఒకతను దగ్గర దొరుకుతాయి. మంచి మొక్కలు తెచ్చి పెట్టుకో దయచేసి. ఒక్క మొక్క నుంచి నీకు 4,000 దాదా గుర్తుపెట్టుకో. ఇక్కడ 7 చెట్టు పెట్టుకోవచ్చు. ఎందుకు పెట్టుకోవట్లేనా? ఆలయంగా పెట్టుకోవచ్చుగా. ఆ పిచ్చి చెట్లు కట్ చేసి అడవ లైన్ పెట్టుకో. నువ్వు భూమి సెంటీమీటర్ కూడా వదిలిపెట్టకూడదు. ఇట్రండి గురుగారు, ఇట్లా పురుగు వస్తుంది అనమాట. చూడండి, ఇది పురుగు
పురుగు తినేసింది ఇది. దీనంతా ఇంకా పూత వచ్చే టైం నుంచి ఇంకా మొగ్గ పుట్టిన నుంచి మందు కొట్టుకో స్ప్రే కొట్టాలి బాగా. అవును దీన్ని తీయచ్చా? ఇది చెట్టు మటుకు ఎవరో కానీ బాగా మంచి కటింగ్ చేయించారు అన్న నీకు. కొన్ని అయితే అసలు ఈ ముళ్ళు ఎంత అందంగా ఉన్నాయి చూడండి, ఈ ముళ్ళు ఎంత బాగున్నాయి, చాలా తక్కువ మందికి ఉంటుంది. ఇదంతా కాఫీ అన్న సార్ ఇప్పుడు వచ్చేది అంత కాపే. ఇదిగో ఇది ఇక్కడ చూడండి, ఇదిగో ఒక్క నిమిషం మీకు చూపిస్తా. ఇది ఎట్లా వస్తాయి మొగ్గలు, ఇట్లా వస్తాయి చిక్కగా మొగ్గలు వస్తాయి. ఇంకా ఇక్కడ కాదు లేదు, వేరే కాడ బాగున్నాయి. కాపుకేమో ఇది ఎట్లా వస్తుంది చూడండి, ఇదిగోండి ఇవన్నీ కాపు ఎట్లా వస్తాయి అనమాట మీకు. ఇవి బాగా దండికి ఇవన్నీ వస్తాయి మీకు. ఇది ఇట్లా వచ్చింది, ఇక్కడ వచ్చింది చూడండి 2-3 ఇట్లా. అంటే మామూలు ఏ టైంలో నిలిపితే బాగుంటుంది సార్? అది నిలపటం అంటే మన కాపు నిలబెట్టేది సో అదేం సమస్య లేదు, ఎప్పుడైనా పోవచ్చా? అదేం ప్రాబ్లం లేదు. మామూలుగా కొంతమంది ఏమంటారంటే ఇప్పుడు 18 సంవత్సరాలు అయినాక 18 నెలలు అయినాక బాగా పోతే ఇంప్రూవ్ బాగుంటుంది. అది టైం అంటున్నారా మీరు? 7 నెలలకు కూడా మనం పోయినాం. 7 నెలలకు కూడా పోవచ్చా? మొన్న పోయినాం పెడతా నీకు షాక్. మేమే షాక్ అయినాం. 7 నెలల మొక్కలతో పంట తీసింది అతను. ఎట్లా కాపించాడంటే రికార్డ్ అనమాట. అతను 11 నెలలకు పోయిన వాళ్ళు ఉన్నారు, 14, 12, 16 ఇవన్నీ సహజం. ఇంకా మొక్కలు రైతు యొక్క డబ్బు అవసరాన్ని బట్టి ముందుకెళ్తాడు. కొంచెం డబ్బున్నోడేంది పర్లేదు నిదానంగా వెళ్దాం అనుకుంటాడు. కొంతమంది కొంచెం బాగా ఇబ్బందులు ఉన్నాడు, నిదానంగా వెళ్తే కొమ్మ కూడా మనకు బాగా పట్టుకుంటాడు కదా. మీరు అన్న కరెక్టే భాష గారు. ఈ మొక్కని మీరు 14 నెలలు పెంచుకోలేకపోయారుగా. అది కదా వాస్తవం. అంటే ఇంకెన్ని నెలలు కావాలి మీకు పెంచుకోవడానికి? అది మీకు తెలుసా 12 నెలలు పంట పోవచ్చు. 14 అంటే కరెక్ట్ టైం ఇది పంట పోవడానికి. ఎక్కడ ఫెయిల్యూర్ అయ్యంటే రైతు గారికి అవగాహన లేదు, పట్టించుకోవాలి. ఈ మధ్య మెయిన్ ఏంటంటే ఆయనకి ఈ భూమి అదృష్టం. ఈ భూమిలో అన్ని రకాల పోషకాలు ఉన్నాయి కాబట్టి చెట్లు ఎంత చక్కగా అందంగా ఆకారంగా అన్ని రకాలుగా ఏ రోగాలు రాకుండా బాగున్నాయి. కాబట్టి దీన్ని మనము తీసుకొని ముందుకు పోవాలంటే కొంచెము 4-5 స్ప్రేలు చేసుకుంటే, ఇప్పుడు ఇది చూసావుగా ఇంకొక 4 రోజులు చూడు ఈ పంట ఎట్టుంటుందో. నీవు నమ్మలేని విధంగా తయారైపోద్ది. ఇది ఎడదాకా వచ్చేసా ఇక్కడ దాకా వచ్చేది చెట్టు వచ్చుద్ది, బాగా వచ్చుద్ది. నేను అంటే ఏంటంటే జస్ట్ 4-5 స్ప్రేలే. ఇప్పుడు మనోడు వేస్తున్నాడు ఈ పేడది, దీని దెబ్బకి చాలా వరకు లేస్తుంది. హ్యూమిక్ యాసిడ్ బాగా లేపుద్ది, హ్యూమిక్ యాసిడ్ లేపుద్ది. కానీ ఇది కొమ్మలు పెంచుద్ది బాగా. అది కానీ ఈ గట్టి పడాలంటే వేరే వాడాలి. గట్టి హ్యూమిక్ యాసిడ్ అంటే డైరెక్ట్ రూట్స్కి వెళ్ళిపోద్ది, పర్ఫెక్ట్ పని చేద్దాం. వేపించేది అమ్మాయి వేపించేది మంచిదే, వేపించే విధానం కూడా కరెక్ట్. అది వేపించి 2-3 వర్షాలు గట్టి పడ్డదంటే వేస్తుంది, అదేం ప్రాబ్లం లేదు. ఇంకోటి గుర్తుపెట్టుకో మెట్రామా, ఎప్పుడైనా గుర్తుపెట్టుకో, ఇది మొగ్గ మటుకు బాగా కలకలకలాడుతా తెల్లంగా మంచి కలరంగా ఉంటే నీళ్లు ఉన్నట్టు బాగా దీని మొక్కకి. తెల్లంగా ఉంటే లేదు, నల్లగా అయిపోతాయి. కొన్ని చూస్తాను అక్కడక్కడ నల్లగా తగులుతున్నాయి మొగ్గలు. ఇట్లా ఉంటే బాగా నీరు బాగా ఇస్తున్నట్లు లెక్క నువ్వు, సరేనా? ఇంకొకటి దొరుకుతూ చూపిస్తారండి. ఇంకొకటి ఏంటంటే మొగ్గలు కనుక నల్లంగా కనుక అయిపోతే మటుకు నీళ్లు పెట్టలేదు అన్నమాట మీరు లెక్క. అది తెలిసిపోద్ది మీకు ఆటోమేటిక్గా. ఇక్కడ మొగ్గలు ఎందా కనపడ్డాడు అంటే చెట్టుకి నీరు అందుతుందా అందులో తెలిసిపోద్ది మీకు. దాంతో మొగ్గలతో చెప్పేయచ్చు. ఇట్రమ్మా ఆ చెట్టు ఒకటి పీకైపోయారు. అది ఎందుకు ఉంచావు? అది అదోటి పీకేయండి. ఆడంగో చెట్టు ఉంది, ఆడ చూసాం ఎంత అవుతుంటే ఆడో చెట్టు ఉంది. మినిమము చిన్న క్లీన్ చేయండి అమ్మని. ఇప్పుడు ఇది చెట్టు ఉంది, ఇది ఎందుకమ్మా కొమ్మ, ఇది ఎందుకు నిలబట్టలేదు? నిలబడాలిగా, మరి ఎందుకు ఇంకిపోతుంది? లేదు, మీరే చెప్తున్నారు అన్ని విషయాలు. ఇట్లా లేదు, ఇది రోగం. ఇట్లా వచ్చింది రోగం, ఇది రోగం, ఇది లైట్ రోగం అనమాట. ఇది కూడా ఇది వచ్చి లైట్గా అంటే ఇది ఆకేందంటే రాబోయే రోజుల్లో మనకి ఈ రోగాలు అనేవి కూడా రాకుండా మనం కంట్రోల్ చేసుకోవచ్చు ఇప్పటి నుంచే, సరేనా? ఇది చేస్తేనే మనకి 4 రూపాయలు కానీ మీరు రైతుగా తినచ్చు. పేద మాసం ఇబ్బంది పడుతూ ఉంటారు. కానీ ఇప్పుడు కల్లా మీకు మంచి పూతలు వచ్చి ఉండాల్సింది, మరి ఎందుకు డిలే అని అర్థం కావట్లేదు. అంతే అంటారా? 18 నెలలు అయినాక 18 నెలలు అంటే ఇంక అప్పుడు కరెక్టే. 18 మీరు పంటకి వెళ్ళే దశ వరకయ్యా మొక్కలు అద్భుతం తయారైపోతాయి. ఇప్పుడు మీరు ఆ టైం కల్లా ఇప్పుడు మీరు మిస్టేక్స్ చేసి వదిలేసినా కానీ ఏదైనా ఆదా కూడా ఉండాలిగా, దాన్ని దృష్టిలో పెట్టుకొని మనము వర్క్ చేస్తున్నాంలే. కానీ ఇప్పుడు ఏదేమైనా కానీ మీరు అన్నట్టు ఆ టైం పెట్టుకుంటే మీకు అద్భుతమైన రిజల్ట్ ఇక్కడ తెలిసిపోతూ ఉంటుంది. ఇక చూడండి మొగ్గలు కూడా ఏంటంటే కలర్ వస్తూ ఉంటుంది, షేడ్. ఇది బాగుంది, వాటర్ చెట్టుకు బాగా అందుతున్నాయి. చూడండి అన్ని బాగా కలర్ ఉన్నాయి. కొంచెం డార్క్ కనుక వస్తున్నాయి అంటే మొక్కలు స్లైట్గా తీసుకుపోవటం. చూడండి
బాగా తీసుకుంటుంది. మీరు ఇచ్చే ప్రతి నీటి డ్రాప్ తీసుకుంటుంది ఇది. కొన్ని ఏరియాలో డార్క్ ఉంటాయి చూడండి, ఏమంటే నీకు ఆకుని ఇట్లా అన్నా కానీ ఇగో ఆకుని ఇలా అంటే కూడా తెలిసిపోద్ది నీకు ఎమ్మటే వాటర్ ఎలా ఉంది లేదా ఉందా మొత్తం మీకు అర్థం చేసుకుంటావచ్చు. లీఫ్ కనుక పొంగకూడదు, అది గుర్తుపెట్టుకో. నీళ్ళు ఎప్పుడు పెట్టావు లాస్ట్ దీనికి? వాటర్ పెట్టేది మేనేజ్మెంట్ ఎక్కువ వాళ్ళే సార్ చేసేది. ఎప్పుడు పెట్టావు నీళ్ళు? లాస్ట్ వీక్ ట్యూస్డే పెట్టినాం సార్. మళ్ళీ పెట్టాలి కదా మరి. మళ్ళీ వాటర్ వర్షం వస్తుందని పెట్టలేదు సార్. కంటిన్యూగా వర్షం అట్లా ఎన్ని రోజులు పడుతుంది వర్షం? అట్లా పడతానే ఉంది. ఎన్ని రోజులు పడుతుంది వర్షం? వర్షం బట్టి 3 రోజులు అయింది. 3 days నుంచి అట్లా నిన్న పడ్డదా? పడింది సార్. నిన్న పడ్డదా? నిన్న నిన్న పడ్డది తడి కనపడుతుంది. కానీ వాటర్ని దయచేసి మీరు ఇవ్వండి, ఏం ప్రాబ్లం లేదు. మీరు మొక్క పెంచుకోండి, ఏం కాదు. ఇది మొక్క తీసుకుంటుందమ్మా, కానీ మంచి కాలు వస్తాయమ్మా. చూడండి అద్భుతమైన పూత ఇది. నీకు మంచి పూత వచ్చింది. ఇది కాయలు బాగా సైజులు వస్తాయి. కానీ ఇది నీకు చాలా పాజిటివ్ సైన్ ఉంది బాబు. కానీ ఎన్ని చేయాలంటే ఈ చెట్టు తీపాను ఎందుకు ఇది కొట్టేపి ఇది నెక్స్ట్ దీనికి బ్రదరు దీనికి ఏం చేయాలంటే ఇప్పుడు మనం ఏం చేద్దామంటే కింద వాటర్ షూట్ ఒకటి ఉంచుదాం, తీసేద్దామంటారా? వాటర్ షూట్ అమ్మా, సార్ వాటర్ షూట్ ఒకటి ఒక కాడ ఉంచుకుందాం అంటారా? దీంతో పాటు ఇంకోటి పెంచుకున్నాంలే. ఎన్ని పెంచుదాం అంటారు మీరు? ఒకటే ఇప్పుడు దీనిలో తెలియదు కాబట్టి ఇప్పుడు ఒకటి పెంచుతాంలే. ఒకటి పెంచుకోండి మీరు. ప్రతి చెట్టుకి ఒకటి పెంచుకోండి. ప్రతి ఒక్క చెట్టు పోస్ట్ ప్రతి చెట్టు నుంచి ఒకటి ఇట్లా కొత్తగా ఒకటి తీసుకుందాం అండి మనం. మిగతా తీసేసుకోండి, మీతో తీసేస్తాము. సరేనా? ఒకటి ఉంచుకోండి, సేఫ్ సైడ్ ఇది. నేను అనుకోవటము ఈ రెండు కూడా ఒక చెట్టు నుంచి వచ్చినాయి ఓన్లే కదా. ఇంకోటి పెట్టుకుందాం రా. ఎట్ట తెస్తారు మొక్కలలో? ఏం చేస్తాం సార్ తెలీదు. నీకు అర్థం నేను చెప్పిన పాయింట్ బాగా అర్థమైంది నాకేమో. ఆ ఒకే కింద నుంచి రెండు వచ్చినాయి. రెండు వచ్చినాయి, దాని ఆపోజిట్ ఇంకొకటి పెట్టుకోండి బాగుంటుంది. పెట్టుకోవాలి సేఫ్. దానికైనా ఇంకొకటి పోతే రెండు ఎగిరిపోతాయి. అంతే. పోతే రేపు తేడా వస్తే రెండు ఎగిరిపోతాయి. మనం ఎంత పిల్లలా కాపాడుకొని అయితే పోయింది అనుకో, రేపు మనం ఎవరు చెప్పుకోవాలి? ఇప్పుడు సెట్ అయింది సార్. ఇది బాగుంది. 3 ఇది 3 3 ఉండాలి మినిమం. ఇది అది ఇవన్నీ కూడా ఒకదానికి వచ్చినాయి చూడండి భాష గారు. ఆ సైడ్ ఒక సైడ్ వచ్చింది సార్. దీనికి వచ్చినాయి చూడు, సపరేట్ వచ్చింది. లేదు నాన్న, అది కూడా ఒకటే. ఏం మొక్కలు తెచ్చుకున్నారా మీరు? చూసా ఎన్ని మిస్టేక్స్ చేస్తున్నారు వీళ్ళు పాపం, తెలుసు తెలియక. మీకు విషయం చెప్పండి, ఈ చెట్లు ఇంత ఆరోగ్యంగా ఇంత యాక్టివ్గా ఎదగటానికి కారణం కూడా ఒక స్టెమ్ ఉండటం ఇంత ఎదిగినాయి. ఒక స్టెమ్ ఉండటమే. ఒక స్టెమ్ నుంచే 3 కళలు తీస్తారు వాళ్ళు తెలియక. అది కూడా ఒక మంచి రీజన్, అది తప్పేం కాదు. ఇది కాకపోతే ఈ పైన ఈ సుళ్ళు కట్ చేయటమే బ్యాడ్, చాలా బ్యాడ్. ఇప్పుడు రేపు నీకు పుసుక్కునే కనుక ఏదైనా తెలుసో తెలియక ఏదైనా రాంగ్ వచ్చిందనుకో మొక్క మొత్తం ఎత్తేస్తుంది. అందుకనే 2-3 కాడలు తీసుకోండి దయచేసి. కింద రూట్కి ఉండే మదర్ రూట్ నుంచి వచ్చే స్టెమ్ అనేది ఎప్పటికీ చచ్చిపోదు. మనం ఒకవేళ ఏదైనా తప్పులు చేసి చనిపోద్దామో కానీ సహజంగా అయితే చావు అనేది ఉండదు. బట్ దాన్ని దయచేసి వీలైనంత ఎక్కువ ఏంటంటే మనం కాపాడుకోవాలి. సరేనా? సో దీనికి అన్ని స్టార్ట్ చేయాలి. స్ప్రేలు పెడదామండి, మందులు చేద్దామండి అన్ని. బట్ దీనికి కావాల్సిన ఇదే కాకుండా ఏంటంటే మెయిన్ అన్నగారు ఏంటంటే కొంచెం ఎరువు వేసిన తర్వాత ఫర్టిలైజర్స్తో పాటుగా కొన్ని ఫంగిసైడ్స్తో పాటుగా కొన్ని దీనికి ముందు మనం ఫోకస్ అంతా కూడా ఈ కాడలు కొమ్మలు చెట్లు బాగా పెద్దగా చేద్దామండి. అప్పుడు మనం ముందుకు వెళ్ళిపోదాం. సరేనా? అది మెయిన్ పని. ఏమైనా డౌట్ ఉన్నా తల్లి? ఏమన్నా డౌట్ ఏం లేదు సార్. దీనిలో ఇట్లా కూడా కొన్ని చెట్లకు ఇట్లా సైడ్ బ్యాక్ సైడ్ సార్ ఇట్లా రెడ్డిష్గా డాట్స్ దాకా ఉన్నాయి సార్. ఐరన్ డెఫిషియన్సీ ఎక్కువ అయితే లేదు, అక్కడక్కడైతే ఉన్నాయి సార్. చాలా చెట్లు అంటే దీన్ని మీరే చూసుకుంటా ఉంటారు. ఇవన్నీ ఇంకా వాటర్ అంతా ఇల్లే, వాటర్ పెట్టేది మొత్తం అంతా ఇల్లే. మందులు కొట్టించుకునే మందు అంతా ఇల్లే కొట్టేస్తారు. మీరే కొట్టచ్చులేండి. ఎన్ని తక్కువ ఉన్నాయి చెట్లు కూడా. ఇప్పుడు ఏంటంటే మందులు తెచ్చినాను సార్. మరి ఏం మందులు తెచ్చినాను ఇప్పుడు చెప్పాడు? అవి కొట్టచ్చు, ఏం కదలే, నేను చెప్పానులే. సరే, ఓకే.